మీ మాట దోషరహితంగా ఉండాలి. ఏమంటున్నారు? బీ ఇంపెకబుల్ విత్ యువర్ వర్డ్స్. అంటే దోషరహితంగా ఉండాలి మన వర్డ్స్. తప్పులు లేకుండా ఉండాలి. అద్భుతంగా ఉండాలి అంటున్నారు. అయితే ఈ ఒప్పందం అర్థం చేసుకుంటే మీ జీవితంలో జరిగే అన్ని మార్పులను మీరు గమనించవచ్చును. మొట్టమొదట మీతో మీరు వ్యవహరించే తీరులో మార్పు వస్తుంది. పత్రిజీ గారు నిన్న చెప్పిన దాంట్లో కూడా మొదటగా మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు, మనల్ని మనం ఇష్టపడ్డప్పుడు, అప్పుడు మన లోపలున్న ప్రోగ్రామింగ్‌ని మనం మార్చుకోగలుగుతాము. ఆ తరంగాలని మనల్ని మనం ప్రేమించుకోగలిగినప్పుడు ఎదుటి వాళ్ళతో కూడా ఆ ప్రేమ వాక్కులనేవి వ్యక్తమవుతాయి. మొదటగా మీరు చేయాల్సింది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అనేది కూడా చెప్పారు. అయితే ఇంకా ఏమంటున్నారిక్కడ అంటే, మొట్టమొదట మీతో మీరు వ్యవహరించే తీరులో మార్పొస్తుంది. ఎప్పుడైతే మనము దోషరహితంగా మాట్లాడాలి అనే ఒప్పందం చేసుకున్నప్పుడు. తర్వాత ఇతరులతో అందులోనూ మీరు ప్రేమించే వారితో మీ తీరులో మార్పును మీరు గమనిస్తారు అంటున్నారు. మీరు ఎంతో ప్రేమించే వ్యక్తి గురించి ఇతరులతో మీరెన్ని సార్లు మీ ప్రకారంగా మిమ్మల్ని సపోర్ట్ చెయ్యాలని గాసిప్ చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అంటున్నారు. అంటే ఒక ఇన్సిడెంట్ ఏదన్నా జరిగిందంటే నేను కరెక్టు, నేను ప్రాపర్‌గానే ఉన్నాను, నేను ప్రాపర్‌గానే చేశాను అని మనల్ని మనం సపోర్ట్ చేసుకుంటూ, ఎదుటి వాళ్ళ మీద కంప్లెయింట్స్ చెప్తూ, అది మనం ఇష్టమైన వాళ్ళ మీద కంప్లెయింట్స్ చెప్తూ, మీరు వేరే వ్యక్తులతో ఎన్ని సార్లు ఇట్లా మాట్లాడుంటారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అంటున్నారు. మీ అభిప్రాయాలు, ఉద్దేశాలు సరైనవని నిరూపించుకోవడానికి ఇతరుల ధ్యాసను అంటే ఇతరుల ఫోకస్‌ని మీ వైపు మరల్చి, మీరెన్ని సార్లు ప్రేమించే వ్యక్తి గురించి చెప్పారో గుర్తు తెచ్చుకోండి. మీరు ఏ రకంగా ఆలోచిస్తారో ఆ అభిప్రాయాన్నే ప్రకటిస్తారు. అంత మాత్రాన అది నిజం కాదు. ఏమంటున్నారు? మీరు ఏ రకంగా ఆలోచిస్తారో ఆ అభిప్రాయాన్నే మీరు ప్రకటిస్తారు. అంత మాత్రాన అక్కడ అదే నిజమని కాదు. మీ నమ్మకాల నుంచి, అహం నుంచి, ఊహల నుంచి మీ అభిప్రాయాలనేయి వెలువడతాయి. ఏ సందర్భమైనా, ఏ సిట్యుయేషన్ జరిగినా కూడా మనము రెస్పాండ్ అయ్యే విధానం ఎట్లా ఉంటుంది? వేటి నుంచొస్తుంది? మన నమ్మకాలు, మనం ఎట్లాంటి నమ్మకాలతో ఉన్నాము, మన అహం, ఈగో, ఇంకా మన ఇమాజినేషన్స్, మన ఊహలు, వీటి నుంచే మనము మన అభిప్రాయాలను వ్యక్తపరుస్తాము అంటున్నారు. నా అభిప్రాయాలు సరైనవే అని నిరూపించుకోవడానికే మాటలతో విషాన్ని సృష్టించి అందరికీ వ్యాపింపజేస్తాము అంటున్నారు. అంటే మనం మాట్లాడేటప్పుడు ఇన్ని ఫిల్టర్‌లు జేయగలుగుతామా అండి? మన నమ్మక వ్యవస్థ నుంచి నేనిది ఈ వ్యక్తిని ఇప్పుడు ఇట్లా అనుకుంటున్నానా? లేదా నా అహం, నా ఈగో నుంచి నేను ఆలోచిస్తూ ఈ అభిప్రాయానికొచ్చానా? లేదా నేనేమైనా ఊహించుకుంటున్నానా? ఇక్కడ ఇది నిజమేనా? నా ఊహతో ఇన్సిడెంట్‌ని యాడ్ చేస్తున్నానా? ఇన్ని, ఇన్ని ఫిల్టర్స్ అయిన తర్వాత మనము ఒక మాటను బయటికి తీసుకురాగలగాలి. ఒక మాట మాట్లాడాలి అంటున్నారు. ఇవేవి ఆలోచించకుండా మన అభిప్రాయాలు సరైనవే అనే ఒక భ్రమలో ఉండిపోయి, మీరు నేను కరెక్ట్ అని నిరూపించుకోవడానికి మీ మాటలతో విషాన్ని సృష్టించి, ఇంకా దాన్నందరికీ వ్యాపింపజేస్తారు అంటున్నారు. అంటే నిన్నొక ఎగ్జాంపుల్‌గా గూడా చెప్పారు గదా! ఒక స్టూడెంటు వాళ్ళ టీచర్ పైన ఒక అభిప్రాయానికొచ్చేసి, అప్పుడే జాయిన్ అయిన క్లాస్‌కి వెళ్తున్న అబ్బాయి ఒక స్టూడెంట్‌కి, ఈ స్టూడెంటు ఈ టీచరు ఇట్లాంటి టీచరని ఒక అభిప్రాయాన్ని వెల్లబుచ్చేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఈ అబ్బాయి అప్పుడే క్లాస్‌కెళ్ళే అబ్బాయి ఆ టీచర్‌ని అదే కోణంతో, అదే దృష్టితో జూస్తూ ఉంటాడు. అది నిన్న మనకిచ్చిన ఎగ్జాంపులు. దాన్నే చెప్తున్నారు. మీరు ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని ఇంకా ఆ వ్యక్తి ఏం చేస్తారు క్లాసంతా ఈ టీచర్ ఇట్లనంట, ఈ టీచర్ మంచివాడు కాదంట అని చెప్పేసి ఆ వ్యక్తి క్లాసంతా స్ప్రెడ్ చేస్తాడు అని కూడా మనం నిన్న అన్నారు కదా ఎగ్జాంపుల్‌లో. అదే మీ మీ మాటలతో, మీ అభిప్రాయాలతో సృష్టించుకున్న విషయాన్ని అందరికీ వ్యాపింపజేస్తారు. మొదట మొదటి ఒప్పందాన్ని అంగీకరించి మీ మాట దోషరహితంగా, పాపరహితంగా ఉంటే మనస్సు నుంచి, వ్యక్తిగత సంభాషణల నుంచి, చివరకు మీ పెంపుడు జంతువులతో మాట్లాడే మాటల నుంచి ఏ రకమైన వికారమైన విషయం అయినా శుభ్రపడుతుంది. మొట్టమొదట ఒప్పందాన్ని అంగీకరించి మీ మాట దోషరహితంగా, పాపరహితంగా ఉంటే
మీ మనస్సు నుంచి, వ్యక్తిగత సంభాషణల నుంచి, చివరకు మన ఒక పెంపుడు జంతువులతో మాట్లాడే మాటల నుంచి కూడా ఏ రకమైన మనోవికారాలు, విషమైన ఉంటే అవి శుభ్రపడతాయి అంటున్నారు. ఎప్పుడైతే మనము మాట దోషరహితంగా, పాపరహితంగా ఉంటే. అంటే అంత చిన్న ఒక మన పెట్ డాగ్ గాని, క్యాట్ గాని దాంతో మాట్లాడే మాటలలో కూడా సరికాని మాటలు వస్తూ ఉంటాయి అంటున్నారు. మీ వాక్కు దోషరహితంగా ఉన్నప్పుడు ఎవరి నకారాత్మకమైన మాటల వశీకరణ నుంచైనా బయటపడే సామర్థ్యం మీకుంటుంది. దోషరహితంగా ఉన్నప్పుడు ఎవరైనా నెగెటివ్‌గా మనల్ని జడ్జ్ చేసినా, నువ్విట్లా, అట్లా అని మాట్లాడినా, ఎట్లా మనల్ని జడ్జ్ చేసేలాగా వాళ్ళు మాట్లాడిన నకారాత్మకమైన మాటల వశీకరణ నుంచైనా కూడా బయటపడే సామర్థ్యం మనకుంటుందట. ఎప్పుడైతే మనం దోషరహితంగా మాట్లాడగలిగే శక్తి మనకున్నప్పుడు. నకారాత్మకమైన అభిప్రాయాలకు మీ మనసు అనుకూలంగా ఉన్నప్పుడే వాటిని మీరు స్వీకరిస్తారు. మీ వాక్కు దోషరహితంగా ఉంటే బ్లాక్ మ్యాజిక్ నుంచి వచ్చే మాటలకు మీ మనసు ఏమాత్రం లొంగదు. అంటే ఒక వ్యక్తి మనసులో ఈ మాటని వాళ్ళని బాధపెట్టాలి. ఇంటెన్షనే వాళ్ళని బాధపెట్టాలి. కొన్ని మాటలుంటాయండి. వాళ్ళని సరిచెయ్యాలి అని మాట్లాడతారు. దాన్ని మనము బ్లాక్ మ్యాజిక్ కింద తీసుకోగూడదు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? సరైన మార్గంలో వాళ్ళు ఉన్నతంగా ఎదగాలి, మంచిగా ఉండాలి అనే ఉద్దేశ్యంతో మాట్లాడే మాటలు. కానీ కొంతమంది మాట్లాడే మాటలు ఎట్లుంటాయి? వాళ్ళ ఇంటెన్షనే వాళ్ళని బాధపెట్టాలి, వాళ్ళని తక్కువ చేయాలి, వాళ్ళని ఇన్సల్ట్ చేయాలి. ఇట్లాంటి ఇట్లాంటి మాటలు మీ మనస్సును ఇట్లాంటి మాటలకు మీ మనస్సు ఏమాత్రం లొంగదు అంటున్నారు. దానికి బదులుగా ప్రేమతో వెలువడే మాటలకు మీరు స్పందిస్తారు. పట్టించుకోరు. అట్లా బాధలు పెట్టేలాగా మాట్లాడే వ్యక్తుల మాటలని అసలు మనం రెస్పాండే కాని స్థితిలో ఉంటాము. బదులుగా ఎవరైతే ప్రేమగా మనతో మాట్లాడతారో ఆ మాటలకి మనం రెస్పాండ్ అవుతాం, స్పందిస్తాము అంటున్నారు. మీ వాక్కు మీ వాక్‌శుద్ధి ఎంత ప్రయోజనం చేకూర్చిందో బేరీజు వేసుకోవాలి. అంటే దానికి మీ సెల్ఫ్ లవ్ లెవెల్ ఎంత పెరిగిందో గమనించండి. మళ్ళీ ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తున్నాయి చూడండి. మనల్ని మనం అంగీకరించడం, మనల్ని మనం ప్రేమించుకోవడం, మన పట్ల మనం గౌరవం కలిగి ఉండడం, ఇవి ఉన్నప్పుడే మన మాట అనేది శుద్ధిగా నీట్‌గా కంప్లెయింట్స్ లేకుండా వస్తుంది. అప్పుడే మనము ఎదుటి వాళ్ళను గూడా యాక్సెప్ట్ చేయగలుగుతాము అంటున్నారు. మీ వాక్‌శుద్ధి ఎంత ప్రయోజనం చేకూర్చిందో బేరీజు వేసుకోవాలి అంటే, దానికి మీ సెల్ఫ్ లవ్ లెవెల్ ఎంత పెరిగిందో గమనించండి. మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించుకుంటున్నారో, మీ గురించి మీరేమనుకుంటున్నారో అనేది మీ మాట యొక్క గుణం. అభిన్నత్వానికి తగ్గట్టుగా ఉంటుంది. అంటే యూనిటీగా ఉన్నట్టుగా మీ 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 తత్వం అనేది ఉంటుంది. మీ మాట దోషరహితంగా ఉన్నప్పుడు మీరు మంచిగా, సంతోషంగా, శాంతిగా ఉంటారు. ఒక్క వాక్కుతోటి ఎన్ని లింకప్ అయి ఉన్నాయి జూడండి. సరైన వాక్కుతో, దోషరహితమైన వాక్కుతో నరకాన్ని మార్చగలరు మీరు. ఇప్పుడు నేను అటువంటి విత్తనాన్ని మీ మనసులో నాటుతున్నాను. ఇన్ని రోజులు మనము ఆ వైపుగా కూడా ఇప్పుడు నేను ఈ సీడ్‌ని మీ లోపల వేస్తున్నాను, నాటుతున్నాను అంటున్నారు పత్రి గారు. ఆ విత్తనం మొలకెత్తుతుందా? లేదా? అనేది మీ మనస్సు యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది. మీతో మీరు నా వాక్కు దోషరహితంగా ఉండాలి అనే ఒప్పందం చేసుకోవాలి. ఈ విత్తనాన్ని పోషించండి. అది మరిన్ని ప్రేమ బీజాలను సమకూరుస్తుంది. ఫస్టు మనము అవేర్‌గా ఉండడం నేర్చుకోవాలి. అసలు నేనేం మాట్లాడుతున్నా, నా నోటి నుంచి ఎట్లాంటి మాటలొస్తున్నాయనేది అసలు ఎరుక లేకుండా మాట్లాడేసేస్తా ఉంటాం గదా! ఫస్టు అసలు ఏం మాట్లాడుతున్నాననేది మనం చూసినప్పుడు మనకర్థమవుతుంది. అయినా మీకు మీరు ఒక ఒప్పందాన్ని చేసుకోండి. నా వాక్కు దోషరహితంగా ఉండాలి అని. ఇప్పుడు నేను నాటే ఈ విత్తనాన్ని మీరు పెంచి పోషించి అది మరిన్ని పోషించినప్పుడు మరిన్ని ప్రేమ బీజాలను సమకూరుస్తుంది అంటున్నారు. మీరు స్వేచ్ఛను పొందాలన్నా, సంతోషంగా ఉండాలి అన్నా, ఈ భూమి మీద నరకాన్ని మార్చాలి అన్నా, మీ వాక్కు పాపరహితంగా ఉండాలి. మనల్ని తిట్టేవాళ్ళు, మనల్ని బాధపెట్టే వాళ్ళతో తిరిగి మనం ఫైట్ చేయడం కాకుండా, వాళ్ళొక బాణమేస్తే మనం 2 బాణాలెయ్యడం కాకుండా ప్రేమగా మన వాక్కును మార్చుకున్నప్పుడు అన్ని పరిస్థితులు నరకం లాంటి పరిస్థితి మారుతుంది అంటున్నారు. వాక్కు చాలా శక్తివంతమైంది. సరైన మార్గంలో మాటను వాడండి. మీ ప్రేమను పంచుకోవటానికి మాటను వాడండి.
మీతో మీరు సరైన మాటలు మొదలుపెట్టండి. మీరెంతో అద్భుతమైన వారని, ఎంతో గొప్పవారని మీకు మీరే చెప్పుకోండి. ఏమంటున్నారు? నే మనల్ని మనం మన పట్ల మనము ప్రేమను పంచుకోవడానికి మొదటగా ప్రేమను పంచుకోవడానికి మాటను వాడండి. మీతో మీరు సరైన మాటలు మొదలుపెట్టండి ఫస్టు. రెండో వ్యక్తి తర్వాత. మనతో మనం సరిగ్గా మాట్లాడుకోవడం మొదలుపెట్టండి. ఏమని? నేనెంతో అద్భుతమైన వాడిని. నేను ఎంతో గొప్పవారని మీకు మీరే చెప్పుకోండి. నాలాంటి వ్యక్తి భూమండలంలో ఎక్కడా లేరు. నాలాంటి మనస్తత్వంతో ఉన్న వ్యక్తి ఎవరూ లేరు. నేను ఈ మనస్తత్వాన్ని తీసుకొనొచ్చాను అంటే, నా యొక్క స్వయం అభివృద్ధి కోసం తెచ్చుకున్నాను. కాబట్టి నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. మిమ్మల్ని మీరెంత ప్రేమిస్తున్నారో చెప్పుకోండి. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి బాధపెట్టే ఒప్పందాలను బద్దలు కొట్టండి. ఇది సాధ్యమే. ఎందుకంటే, ఆ పని నేను చేశాను అంటున్నారు పత్రి గారు. మీకన్నా నేనేం గొప్పవాడిని కాదు. మీరు నేను సమానం. మనకందరికీ ఒకే రకమైన మెదడు, శరీరం ఉన్నాయి. మనం మనుష్యులం. పాత ఒప్పందాలను బద్దలు కొట్టి, కొత్త ఒప్పందాలను నేను చెయ్యగలిగినప్పుడు, మీరు చెయ్యగలరు. నేను వాక్శుద్ధి కలిగి ఉంటే, మీరెందుకు ఆ పని చెయ్యలేరు? ఒక్క ఒప్పందం మీ జీవితాన్ని గలదు. దోషరహితమైన మాటలు మీకు వ్యక్తిగత స్వేచ్ఛను, గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టగలవు. మీ భయాన్నన్నింటినీ త్రోసి పారవేసి, వాటిని ప్రేమ, సంతోషంగా మార్చగలవు. వాక్శుద్ధితో మీరేం సృష్టించగలరో ఒక్కసారి ఊహించండి. సరైన వాక్కులతో భయాలను రూపాంతరం చెందించి విభిన్నమైన జీవితాన్ని జీవించగలరు. సరైన వాక్కులతో భయాలను రూపాంతరం చెందించి అంటే మార్పు చెందించి విభిన్నమైన జీవితాన్ని ఇప్పుడు బ్రతుకుతున్న జీవితం లాంటి జీవితం కాకుండా మీ జీవితము మార్చుకోగలుగుతారు. అట్లాంటి జీవితాన్ని మీరు జీవించగలుగుతారు. మార్పు చెందిన జీవితాన్ని జీవించగలరు అంటున్నారు. నరకంలో నివసించే వేల మంది మధ్యలో మీరు స్వర్గంలో నివసించగలరు. దీనికి కారణం మీరు ఆ నరకాన్ని ఎదుర్కొనే శక్తి కలిగి ఉండటమే. ఇంకా మళ్ళీ చెప్తున్నారు. బీ ఇంపెకబుల్ విత్ యువర్ వర్డ్స్ అనే ఒక్కగానొక్క ఒప్పందంతో మీరు దేవుడి రాజ్యాన్ని పొందగలరు అంటున్నారు. ఇంకా పత్రిజీ వాక్షేత్రం 1 మొదటి వాక్షేత్రం పార్ట్ 1 అండి. మానవ జీవితం త్రి త్రిక్షేత్రమయం. మానవ జీవితం త్రిక్షేత్రమయం. మానవ ప్రపంచం త్రిక్షే త్రిక్షేత్రాత్మకం. త్రిక్షేత్రాత్మకం. అంటే 3 క్షేత్రాల మయము అంటున్నారు. మానవ జీవితంలోని ఈ 3 క్షేత్రాల గురించి సంపూర్ణంగా మనం ఇప్పుడు తెలుసుకుందాము అంటున్నారు. త్రిక్షేత్రం అంటే 3 క్షేత్రాలు. త్రిక్షేత్రమయం అంటే 3 క్షేత్రాలతో నిండి ఉంది అని అర్థం. మానవ జీవితం అంతా ఈ 3 క్షేత్రాలలోనే ఉంది. మానవ ప్రపంచమంతా కూడా ఈ త్రిక్షేత్రాలతోనే విరాజిల్లి ఉంది అంటున్నారు. మొదటిది భావనా క్షేత్రం. ఇంకా ఇప్పటిదాకా వాక్కు గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. ఇప్పుడు వాక్కులో కూడా 3 రకాలుగా ఉంటుంది. ఏంటి అంటే భావనా క్షేత్రము, వాక్క్షేత్రము, చేష్టా క్షేత్రము. అంటే భావనా క్షేత్రం అంటే ఏంటండి? ఆలోచనల క్షేత్రము. రెండోది వాక్క్షేత్రం అంటే మాటల క్షేత్రము. ఇంకా మూడోది చేష్ట అంటే కర్మక్షేత్రము. చేష్టా క్షేత్రం అంటే. కనుక మానవ క్షేత్రం త్రిక్షేత్రమయం. భావనలు, వాక్కులు, చేష్టలు. మొదటగా అనుకుంటాము, తర్వాత మాట్లాడతాము, తర్వాత పనులు కార్యంలో ఆచరణలో పెడతాము. భావనలు అంటే ఇంగ్లీష్‌లో థాట్స్. వాక్కులు అంటే ఇంగ్లీష్‌లో వర్డ్స్. చేష్టలు అంటే ఇంగ్లీష్‌లో డీడ్స్. ఈ 3 కూడా మానవ జీవితంలో విస్తారమైన మానవ జీవితంగా ఉన్నాయి. మానవ జీవితం విస్తారమైన భావనల క్షేత్రం, విస్తారమైన వాక్క్షేత్రం, విస్తారమైన చేష్టా క్షేత్రాలతో నిండి ఉంది. చుట్టుపక్కల ఉండే మనుషులందరిలోనూ కూడా ఈ 3 క్షేత్రాలు ఉన్నాయి.
భావనా క్షేత్రం, వాక్క్షేత్రం, చేష్టాక్షేత్రం ఈ 3 క్షేత్రాలలో ఉన్న మానవ జీవితాలలో మానవ ప్రపంచమంతా నిండి ఉంది. ఈ 3 క్షేత్రాలను బట్టే మన ప్రపంచమంతా, మన మనుషుల జీవితాలన్నీ ఆధారపడి ఉన్నాయి వీటితోనే. ఇప్పుడు మనం ఈ 3 క్షేత్రాల యథార్థ పరిస్థితిని తెలుసుకుందాము. భావనలు, వాక్కులు, చేష్టలు. అయితే ఇది జీవితంలో చాలా ముఖ్యమైన అంశం అంటున్నారు. ప్రతి మానవుడు తన స్వంత జీవితాన్ని అర్థం చేసుకుంటే కానీ జీవితంలో ఆనందాన్ని పొందలేడు. సమర్థతకి నోచుకోలేడు. కనుక తానేంటో తాను మొదటగా తెలుసుకోవాలి. ఇక్కడ జీసస్ క్రైస్ట్ చెప్పిన ఒక కొటేషన్‌ని కోట్ చేశారండి. "మ్యాన్ నోన్స్ థైసెల్ఫ్" అని అన్నాడు జీసస్ క్రైస్ట్. నిన్ను నువ్వు తెలుసుకో అనన్నాడు గౌతమ బుద్ధుడు. మనల్ని మనం తెలుసుకోవడం అంటే నేనును గురించి తెలుసుకోవటం అన్నమాట. నేను అంటే ఏంటండి? నేను అంటే ఈ శరీరం కాదు. నేను అంటే ఈ పేరు కాదు. నేనును తెలుసుకోవడం. నేను అంటే మన లోపలున్న ఆత్మ. దాన్ని తెలుసుకోవడం. మనల్ని మనం తెలుసుకోవడం అంటే నేనును గురించి తెలుసుకోవడం అన్నమాట. నేను అన్నది 3 క్షేత్రాలమయం. నన్ను నేను తెలుసుకోవాలంటే, నా భావనా క్షేత్రం గురించి, నా వాక్క్షేత్రం గురించి, నా చేష్టా క్షేత్రం గురించి మొదటగా తెలుసుకోవాలి. నన్ను నేను తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచం అంతటి గురించి నేను తెలుసుకోగలను. ఎందుకంటే అక్కడ కూడా ఇవే ఉన్నాయి. ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఈ మూడింటి మయంలోనే ఉన్నాడు కాబట్టి, నా లోపలున్న ఈ మూడింటిని నేను తెలుసుకున్నప్పుడు, ఎదుటివాడు చేసే ఆ 3 వాక్కు 3 చెప్పారు కదా! చేష్ట, వాక్కు, భావనలు. ఈ మూడింటితోటే ప్రతి ఒక్కరి జీవితం ఉంటుంది కాబట్టి, వాళ్ళని మనం ఈజీగా అర్థం చేసుకోగలము అంటున్నారు. నన్ను నేను జయిస్తే ప్రపంచాన్నంతటినీ జయించినట్లే. నాతో నేను హాయిగా జీవించగలిగితే ప్రపంచంలో ఎక్కడైనా ఎవ్వరితోనైనా నేను హాయిగా జీవించగలను. ఎట్లాంటి పరిస్థితులున్నా కూడా. నాతో నేను హాయిగా జీవించలేకపోతే, శాంతిగా ఉండలేకపోతే ప్రపంచంలో ఎక్కడైనా ఎవ్వరితోనైనా నేను హాయిగా, శాంతంగా ఉండటం అన్నది అసంభవం. అంటే నా లోపల ఉన్న దాన్ని బట్టే నేనెక్కడికెళ్ళినా అక్కడ పరిస్థితులు మారుతూ ఉన్నాయి. అయితే కనుక నా జీవితం గురించి నేను తెలుసుకోవడం అన్నది చాలా ముఖ్యమంటున్నారు. మానవుడికి ఉన్నవి ఆలోచనలు. మానవుడికి ఉన్నవి వాక్కులు. మానవుడికి ఉన్నవి చేష్టలు. దీనినే మనం మనస, వాచ, కర్మణ అని అంటాం. మనస్సు అన్నది ఆలోచనల సమూహం. వాచ అంటే వాక్కుల సమూహం. కర్మలు అన్నవి చేష్టల సమూహం. మనస, వాచ, కర్మణ వీటి గురించి వివరంగా, సమూలంగా, ఆమూలాగ్రంగా, నఖశిఖ పర్యంతం ఇప్పుడు తెలుసుకుందాము అంటున్నారు. ఇంకా భావనా క్షేత్రము. ఈ మూడింటిని ఇది బాగా గుర్తుపెట్టుకోండండి. జాగ్రత్తగా వినండి. భావనా క్షేత్రం. మొట్టమొదటగా మనం భావనా క్షేత్రాన్ని తీసుకుందాం. దీనినే మనం ఆలోచనల క్షేత్రం అని అంటున్నాం. దీనినే మన ఆలోచనలు, మన ఊహలు అనేవి ఉంటాయి ఇందులో. ప్రతి ఒక్కరికి ఈ భావనా క్షేత్రం ఉంది. అందులో ఎంతో కొంత విహరిస్తూ ఉంటాం మనం ఊహల్లో. అందులో ఎంతో కొంత జీవిస్తూ ఉంటాం. ఏదో రకంగా మన ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. మన భావనలు రకరకాల స్థాయిల్లో విహరిస్తూ ఉన్నాయి. మన భావనలు పక్షుల్లాంటివి. ఆ విశాల గగనంలో ఎక్కడా అడ్డు అనేది ఉండదు మన భావనలకు. కనుక ఎక్కడైనా విహరించవచ్చు. మన భావనా ప్రపంచం అన్నది యాస్ట్రల్ ప్రపంచం. ఇక్కడ తప్పులు లేవు, ఒప్పులు లేవు. మన భావనల్లో దోపిడీలు చేయవచ్చు, దొంగతనం మనం ఏదనుకున్నా కూడా ఇంకా రెండో వ్యక్తికి తెలీదు కదా! నువ్వట్లా చేశావు అనంటే నీకు శిక్ష ఉంటుంది అని ఎవరైనా అంటారా? ఎవ్వరూ అనరు. కాబట్టి నా భావనల్లో మీ మన భావనలల్లో దోపిడీలు చేయొచ్చు, దొంగతనాలు చేయొచ్చు, అక్రమాలు చేయవచ్చు. ఢిల్లీ సుల్తాన్ కూడా కావచ్చు. నేనేదైనా అనుకోవచ్చు. దొంగతనాలు కూడా చేయవచ్చు. ఇంకేమంటున్నారు? ఢిల్లీ సుల్తాన్ కావచ్చు, రామానుజాచార్యులు కూడా కావచ్చు. అటు అట్లా అయినా అనుకోవచ్చు. నేను ఒక, ఒక బుద్ధుడిలాగా కూడా నేను ఊహించుకోవచ్చు నా గురించి నేను. ఏదైనా కావచ్చు.
ఎవ్వరు ఏమిటి నీ ఆలోచనలు అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని ప్రాసిక్యూట్ చెయ్యలేరు. మన ఆలోచనలను బట్టి. మనని జడ్జిమెంట్ అనేది ఇవ్వరు. కోర్టులలో కేసులు పెట్టరు. ఎందుకంటే అవి ఆలోచనలు. యాస్ట్రల్ వరల్డ్‌కి సంబంధించినవవి. భౌతిక ప్రపంచానికి సంబంధించినవి కావు. ఎవరికి వారే భావే తీరే. మన భావనా ప్రపంచంలో మనం ఇష్టం వచ్చినట్లు విహరిస్తూ ఉంటాం. మన భావనా ప్రపంచంలో మనం సర్వస్వతంత్రులం. కోపం వచ్చినప్పుడు వాళ్ళను మనసులో తిట్టుకుంటాం. కోపం వచ్చినప్పుడు వాళ్ళని కొట్టాలనిపించినప్పుడు కూడా మనసులో అట్లా ఇమాజిన్ చేసుకుంటాం. వాళ్ళు మన పక్కనే ఉన్నా కూడా బయటికేం కనిపించదు కదా! అది ఎవరి భావాలు ఎవరి ఎవరికి వారే భావే తీరే అంటున్నారు. ఈ భావనా ప్రపంచం అన్నది అత్యంత సృజనాత్మకమైన క్షేత్రం. క్రియేటివ్ వరల్డ్. ఈ భావనా ప్రపంచంలో రకరకాల విషయాలను సృష్టిస్తూ ఉంటాం మనం. రకరకాల పరిస్థితుల్లో కూడా ఉంటూ ఉంటాం. ఈ భావనా ప్రపంచంలో క్రమ అక్రమాలు అనేవి లేవు. న్యాయ అన్యాయాలు అనేవి లేవు. ధర్మ అధర్మాలు కూడా లేవిక్కడ. తప్పొప్పులు లేవు. సరైంది, సరికాంది అన్న ద్వంద్వాలు అనేవి లేవు. కనుక ఒకరికి ఆలోచనలు ఒకరి యొక్క ఆలోచనలను ఇంకొకరు పట్టించుకోరు. అవి పట్టించుకునే స్థితిలో లేవు మొదటగా. పట్టించుకునే స్థితిలో లేని వాటిని పట్టించుకోవడం అనేది సరైన స్థితి కాదు అంటున్నారు. ఎవరి భావన పటిమ ఎలా ఉంటుందో వారి భావన ప్రపంచం అలా సిద్ధిస్తుంది. ఎవరి భావన రీతి ఎలా ఉంటుందో వారి భావన ప్రపంచం అనేది అలాగే రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడు ఒక పని చెయ్యాలి అంటే మొదటగా మనకు ఒక ఆలోచన రావాలి. ఏదైనా ఒక ఒక ఏదైనా ఒక ఒక డిజైన్ చేయాలన్నా, ఒక వంట చేయాలన్నా, ఏదైనా నేను అరే! ఇట్లా చేద్దాము అనే ఆలోచన మొదటగా ఎక్కడొచ్చిందండి? భావాల్లో ఉంది కదా! దాన్ని బట్టే ఏమంటున్నారు? వారి భావన ప్రపంచం అలాగే రూపుదిద్దుకుంటుంది. ఎట్లాంటి ఆలోచనలతో ఉంటామో అది అట్లా రూపుదిద్దుకుంటుంది. అంటే ప్రతి మనిషి కూడా ఈ మొదటి ప్రపంచమైన భావనా క్షేత్రంలో, భావనా ప్రపంచంలో సర్వస్వతంత్రుడు. అక్కడ యథా ఇచ్ఛసి తథా కురు. అంటే నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. నీ భావనా ప్రపంచంలో. ఎవ్వరు ఎవ్వరికీ అడ్డు కారు. ఏది అడ్డు కాదు. ఏది అసందర్భం కూడా కాదు. ఏది అసమంజసం కూడా కాదు. ఏది ప్రేలాపన కాదు. ఎవ్వరి ఇష్టం వాళ్ళది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అది బయటికి కనిపిచ్చేది కాదు. ఎవరిని బాధ పెట్టేది కాదు. ఎవరిని హింసించేది కాదు. అక్కడ ఎట్లాంటి రూల్స్ లేవు. శిక్షలు ఉండవు. ఎవరు జడ్జి చేయరు. కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది అంటున్నారు. మన రాజ్యంగా మనం ఏలుకుంటాం మన భావన ప్రపంచంలో. నా తల్లి అలా ఎందుకు ఆలోచిస్తోంది అని అడగడానికి లేదు. ఆమె ఇష్టం ఆమెది. ఆమె ఆలోచనలు ఆమెవి. ఆమె ఇష్టం. నా శత్రువు ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు? కాదు. వాడి భావన ప్రపంచంలో వాడిష్టం. మనం ఇలా ఆలోచిస్తున్నాం, మరి వాళ్ళెందుకు అలా ఆలోచిస్తున్నారు అని కాదు కదా! మనల్ని బట్టి వాళ్ళు కాదు. వాళ్ళని బట్టే వాళ్ళు. వాళ్ళ ఆలోచనలను బట్టి వాళ్ళుంటారు. మన ఆలోచన ప్రపంచం మనలోంచి పుడుతుంది. వాళ్ళ ఆలోచన ప్రపంచం వాళ్ళలో నుంచి పుడుతుంది. వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి మనల్ని బట్టి వాళ్ళు కాదు. వాళ్ళని బట్టి వాళ్ళుంటారు. మన ఆలోచన ప్రపంచం మనలోంచి పుడుతుంది. వాళ్ళ ఆలోచన ప్రపంచం వాళ్ళ నుంచి పుడుతుంది. ఎవరెవరి భావన ప్రపంచంలో వాళ్ళ ఆలోచనలలో వాళ్ళకి వాళ్ళు స్వతంత్రులు. సర్వస్వతంత్రులు. ఒక విధంగా ఆలోచించాం అనుకోండి. ఒకళ్ళని చంపాలి అని ఆలోచిస్తున్నారనుకోండి. ఆ ఆలోచనలలోనే నేను చనిపోతే పైలోకాలకు వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకలా ఆలోచించావని నిన్నెవరూ అడగరక్కడ. అంటే యాజ్ ఎబోవ్ సో సో బిలో. ఇక్కడ మనం ఎలా వాటిని మనం పట్టించుకోమో, అక్కడ కూడా వాళ్ళు అంతకన్నా పట్టించుకోరు. అంటే నేను నా ఆలోచనలు ఆలోచించాను. ఎవ్వడి మీదనో విపరీతమైన కోపమొచ్చింది. వాడిని చంపేయాలి అనే ఆలోచన నేను ఆలోచించానండి. తర్వాత నా సమయం అయిపోయింది. నేను చనిపోయి పైలోకాలకెళ్ళా. వాళ్ళేమో "నువ్వెందుకట్లా ఆలోచించావు ఆ రోజు" అని వాళ్ళేం మనల్ని నిలదీయరు. ఎట్లా అయితే భూమి మీద నా మనసులో నేను ఆలోచించుకునే ఆలోచనలు పక్కవాడికి సంబంధం లేదో, అట్లానే పైన కూడా వాళ్ళు మనల్ని ఏమి అడగరు ఆలోచనలలో ఉన్న ఈ ఆలోచనల గురించి. అదే ఇక్కడ
యాజ్ ఎబో సో బిలో అంటున్నారు. పైన ఎట్లా ఉందో కింద కూడా అట్లానే ఉంటుంది. అక్కడ మనల్ని ఎవ్వరూ అడగరు ఎందుకు అలా ఆలోచిస్తున్నావని చెప్పి. కనుక మన ఆలోచనలకు మనం ఎంత మాత్రము సిగ్గుపడాల్సిన పని లేదు. నీ ఆలోచనలు కంట్రోల్ చేసుకో అని మన వేదాంతంలో చెప్తూ ఉంటారు. మన ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అసలు లేనే లేదు. అగత్యం లేదు. కంట్రోల్ చేసుకోవాల్సిన అగత్యం లేదు. అవసరం కూడా లేదు. వేదాంత ధోరణిలో ప్రాచీన భారత సాంప్రదాయాల్లో ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోమని చెప్పారు. అయితే అది ఎంత మాత్రం కూడా సత్యం కాదు. ఎక్కడ కంట్రోల్ చెయ్యాలో అక్కడ కంట్రోల్ చెయ్యాలి. కానీ ఎక్కడ కంట్రోల్ చెయ్యనవసరం లేదో అక్కడ కంట్రోల్ చేయాల్సిన అవసరము లేదు అంటున్నారు. పత్రిజీ గారు ఏం చెప్తున్నారు? వాక్ అనేది నువ్వు జాగ్రత్త పడు. నీ భావనలు నీ పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేవి. నిన్ను ఇబ్బంది పెట్టట్లేదు. వేరే వాళ్ళని ఇబ్బంది పరచట్లేదు. కాబట్టి నువ్వు వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. మనం ఒక సినిమా చూస్తూ ఉంటే ఆ సినిమా హీరోయిన్ పై కోరిక పుడుతుంది. మన భావన ప్రపంచంలో అనుభవిస్తాం. అది తప్పు అని వేదాంతం మనకి బోధిస్తుంది. కాదు, అది ఒప్పు అంటున్నారు. అది అని ఆధ్యాత్మిక శాస్త్రం అది తప్పు అని వేదాంతం చెప్తుంది. కానీ కాదది తప్పు కాదు, ఒప్పు అని ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం బోధిస్తోంది అంటున్నారు. వేదాంత శాస్త్రం అన్నది 4వ చక్రానికి సంబంధించింది. శరీరంలో ఉన్న చక్రాలు ఉన్నాయి కదండీ! ఇది 4వ చక్రానికి సంబంధించింది. మిడిమిడి జ్ఞానులు వేదాంతులు. సంపూర్ణ జ్ఞానంతో ఆరితేరిన వారు సహస్రాల స్థితిలో ఉన్నవారు అంటున్నారు. మణిపూర చక్రానికి సంబంధించిన వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. సహస్రార స్థితిలో ఉన్న వ్యక్తులకి ఏది సత్యమో ఏది అసత్యమో దానివల్ల నిజంగా మనిషికి ఎవరికైనా ఇబ్బంది ఉందా అనేది సహస్రాల స్థితిలో ఉన్నవాడు అన్నిటినీ చూడగలుగుతారు కాబట్టి ఈ వాళ్ళకు అర్థమవుతుంది అంటున్నారు. కనుక వేదాంతం వైరాగ్యాన్ని బోధిస్తుంది. ఆలోచనలను క్రమంలో పెట్టుకోమని చెప్తుంది. ఆలోచన దుమారం రేపుతుందని చెప్తుంది. ఆలోచనలను చెలరేగనివ్వద్దని చెప్తుంది. ఇదంతా ఎంత మాత్రం సత్యం కాదు. ఇది సత్య సుదూరం, సత్య విరుద్ధం. వేదాంతులకు అది అర్థం కాదు. సామాన్య ప్రజానికి ఇది అర్థం కాదు. మూలాధార స్వాదిష్టాన మణిపూరక చక్రంలో ఉన్న పండితులకు ఇది అర్థం కాదు. అనాహత చక్రంలో ఉన్న వేదాంతులకు ఇది అర్థం కాదు. విశుద్ధ చక్రంలో ఉన్న యోగులకు ఇది అర్థం కాదు. విశుద్ధంలో ఉన్న వాళ్ళకి యోగులకి కూడా అర్థం కాదు. ఆజ్ఞా చక్రంలో విహరిస్తున్న ఆత్మజ్ఞానులకే ఇది అర్థమవుతుంది. దీనిని చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి లోయర్ స్థితిలో అంటే అల్పస్థితిలో ఏది సత్యం అనుకుంటామో అది ఉన్నత స్థితిలో అసత్యం అయిపోతుంది. అంటే కింది స్థితిలో ఉన్నప్పుడు ఒక వస్తువుని చూస్తే మనకు ఆ వస్తువు ఒకలాగా కనిపెడుతుంది. అదే మనం ఒక 20వ బిల్డింగ్‌కి ఎక్కి కిందెక్కడో ఉన్న వస్తువు మనకు కనిపిస్తుందా? దాని ఆకారం ఇంకోలా కనిపిస్తుంది అంత పైనుంచి ఒకవేళ కనబడ్డా కూడా. అదే పత్రిజీ గారిక్కడ కింది చక్రాలో లోయర్ స్థితిలో అంటే అల్ప స్థితిలో ఏది సత్యం అనుకుంటామో అది ఉన్నత స్థితిలో అసత్యమైపోతుంది. న్యూటన్ ఇలా అన్నాడు. న్యూటన్ సైంటిస్ట్ ఇలా అన్నారు అంటున్నారు. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ స్ట్రెయిట్ లైన్ అని ఆయన అన్నారు. కానీ ఇది ఐన్‌స్టీన్ దగ్గరకు వచ్చేసరికి ఏమైంది? ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ ఈజ్ అ కర్వ్ అని ఐన్‌స్టీన్ చెప్పారు. ఆయన చెప్పింది ఏమో స్ట్రెయిట్ లైన్ అన్నాడు. ఐన్‌స్టీన్ దగ్గరకు వచ్చేసరికి అది కర్వ్ అయిపోయింది అంటున్నారు. ఇది స్పేస్ ఫిజిక్స్ తెలిసిన వాళ్ళకే ఇదంతా అర్థమవుతుంది. తెలియని వాళ్ళకి ఇదేం అర్థం కాదు. క్వాంటమ్ ఫిజిక్స్‌లో ఎవ్రీథింగ్ ఈజ్ అన్సర్టైన్. కానీ న్యూటనియన్ ఫిజిక్స్‌లో వచ్చేసరికి ఎవ్రీథింగ్ ఈజ్ సర్టైన్. ఉందా లేదా ఇంతకీ? ఉంది. కానీ మారుతుందది. అలాగే ఆలోచనలలో తప్పొప్పులున్నాయని అన్నారు అల్పజ్ఞులు. ఆలోచనల్లో ఏమాత్రం తప్పొప్పులు లేవని అన్నారు సర్వజ్ఞులైన ఉన్నతులు అంటున్నారు. ఎవరు కూడా తమ తమ భావనా ప్రపంచాల్లో తప్పు చేస్తున్నామని సిగ్గుపడరాదు.
ఆ క్షేత్రంలో గిల్టీ కాన్షియస్ అన్నది ఉండకూడదు అంటున్నారు. ఎక్కడ గిల్టీ కాన్షియస్‌నెస్ ఉండాలో అక్కడ ఉండాలి. భావనా క్షేత్రంలో, ఆలోచన క్షేత్రంలో గిల్టీ కాన్షియస్‌నెస్ అనేది ఉండకూడదు. అక్కడ సూత్రం ఏమిటంటే, యథా ఇచ్ఛసి తథా కురు. అంటే నీ ఇచ్ఛ ఎలా ఉందో అలా చెయ్యి. నీ భావన ప్రపంచంలో అని చెప్తున్నారు. ఈ ఈ పదాలు శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో చెప్పాడు అని భావనా క్షేత్రంలోనూ ఇవి పనికొస్తాయి. అయితే కురు అంటే ఏంటి? క్షేత్రంలో పనికి వస్తాయి. ఇక్కడ అయితే కురు క్షేత్రంలోనూ ఇవి పనికి వస్తాయి. అది నేను ముందు ముందు ఇవి అసలు ఎట్లా పనిచేస్తాయనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా, చెప్తాను అంటున్నారు. కురుక్షేత్రం అంటే కర్మక్షేత్రం. అంటే చేష్టా క్షేత్రం. అందులోనూ ఇది పనికొస్తుంది. భావనా క్షేత్రంలో కూడా ఇది పనికొస్తుంది. అంటే చేష్టా క్షేత్రము, భావనా క్షేత్రంలో ఇది ఈ యథా ఇచ్ఛసి తథా కురు అనే ఈ ఫార్ములా వర్క్ అవుతుంది అంటున్నారు. భావనా క్షేత్రంలో దేనిని పుట్టించడమైనా, దేనిని చంపడమైనా చేసేయి. అక్కడ మానం చెయ్యి, అవమానం చెయ్యి నీ ఇష్టం. అక్కడ ఉన్నవన్నీ సృజనాత్మక చర్యలే కానీ, క్రియాశీలక చర్యలు కావు. ఇంకా కారణ లోకాల్లోనే ఈ భావన ప్రపంచం ఉంది కానీ, ఇంకా కార్యలోకంలోకి అది రాలేదు. అంటే ఇంప్లిమెంటేషన్‌లోకి రాలేదు. అక్కడే నీ కోరికనక్కడే నువ్వు తీర్చేసుకుంటే, దాన్ని అక్కడికయిపోతుందది. ఒక వ్యక్తి మీద నాకు విపరీతమైన కోపముంది. నా భావనల్లో ఆ వ్యక్తిని అడిగి కడిగి పడేయాలి అనేవి నేనన్నింటినీ నా భావనల్లో ఒక వ్యక్తిని సృష్టించుకొని, ఆ వ్యక్తిని నేను అడగాల్సినయి, నేను మాట్లాడాల్సినయి, నేను అనాల్సినయన్నీ నేను అనేశాను భావనలలో. అయిపోయిందక్కడికింక. ఇంకా ప్రాక్టికల్‌గా ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి లాగి, గుంజి, వాడిని పట్టి, పీడించి, తిట్టి, తిరిగి వాడొక కర్మ జేసి, మనమొక కర్మ జేసి ఇది అవసరం ఉండదు అంటున్నారు. అయితే భావనా క్షేత్రంలో దేనిని పుట్టించడమైనా, దేనిని చంపడమైనా చేసేయి. అక్కడ మానమైనా, అవమానమైనా చెయ్యి. నీ ఇష్టం. అక్కడ ఉన్నవన్నీ సృజనాత్మక చర్యలే కానీ, క్రియాశీలక చర్యలు కావు. ఇంకా కారణ లోకాల్లోనే ఈ భావనా ప్రపంచం ఉంది కానీ, ఇంకా కార్యంలోకి రాలేదు. అంచేత ప్రాసిక్యూషన్‌లు ఉండవు. కార్యమన్నదే ప్రాసిక్యూషన్ చెయ్యబడుతుందే కానీ, కారణం కాదు. కనుక కారణం కారణ స్థితిలోనే ఉన్నప్పుడే నువ్వు అది ఎవరికి జడ్జిమెంట్‌కి అందదు. జీసస్ క్రైస్ట్ అన్నాడు, జడ్జే నాట్ అని. ఎవ్వరిని కూడా నువ్వు జడ్జి చెయ్యొద్దు అని చెప్పారు. ఈ 3 మాటల్లో సమస్త ఆత్మ విజ్ఞానము నిమిడీకృతమై ఉంది. ఈ 3 పదాలు సహస్రాల స్థితి నుంచి వచ్చాయి. అవి అనాహత చక్రం నుంచో, విశుద్ధ చక్రం నుంచో, ఆజ్ఞా చక్రం నుంచో రాలేదు. సహస్రాల స్థితిలో నుంచి వచ్చాయి. దీనిని ఎవరు అర్థం చేసుకుంటారు? సహస్రాల స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళే అర్థం చేసుకోగలుగుతారు. ఒక ఒక కార్పోవ్‌ని ఎవరు అర్థం చేసుకోగలరు? ఒక ఆనంద్ అర్థం చేసుకోగలరు. అంటే కొద్దిగా చెస్ నేర్చుకున్న వాళ్ళకి కార్పోవ్ తెలియజాలడు. ఒక వరల్డ్ ఛాంపియన్‌ని ఇంకొక వరల్డ్ ఛాంపియన్ మాత్రమే అర్థం చేసుకోగలుగుతాడు. అంటే ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు, ఆ దారిలో ఉన్నవాళ్ళు, అందులో ఎక్స్‌పర్టీస్ చెప్పే వాళ్ళ మాటలను అర్థం చేసుకునే స్థితిలో ఉంటారు. వాళ్ళకది అర్థమవుతుంది. వాళ్ళు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకే, ఆ స్థాయిలో చెప్పిన వాళ్ళ మాటలు అర్థమవుతాయి. కింది స్థాయిలో వాళ్ళకి అర్థం కావు అని చెప్తున్నారు. జీసస్ క్రైస్ట్ మాటల్ని జీసస్ క్రైస్ట్ స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు. సామాన్య ప్రజలు అర్థం చేసుకోలేరు. అది అసంభవం. దానివల్లనే కదా ఎన్నో అందులో ఉన్న పుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అర్థం చేసుకొని, వాళ్ళు చెప్పింది ఒకటైతే ఇప్పుడు ఆచరించేది భూమి మీద జరిగేది ఇంకొకటి. ఎందుకు అంటే ఆ స్థాయి జ్ఞానం లేక. జడ్జి చెయ్యొద్దు ఎవ్వరిని, మీ పక్క వాళ్ళని. ఎవరు మీ పక్క వాళ్ళు? వాళ్ళు కూడా మూడే. ఈ మూడింటి భావన, వాక్కు, క్షేత్రమయం ఈ మూడింటి కలిగిన వాళ్ళు. మీరు ఏ విధంగా మూడో వారు కూడా ఏమంటున్నారు? జడ్జి చెయ్యొద్దు ఎవరిని, మీ పక్క వాళ్ళని. ఎవరు మీ పక్క వాళ్ళు? వాళ్ళు కూడా మూడే.
మీరు ఏ విధంగా మూడో వారు కూడా ఈ మూడింటి మయం. మనమెట్లా భావన, వాక్కు, క్షేత్ర ఈ మూడింటి మయమో, వేరే వాళ్ళు కూడా ఈ మూడింటి మయమే. పక్కవాడు 3 అంటే వాడి 3. అంటే పక్కవాడు 3 అంటే వాడి యొక్క స్థితి, వాడి పరిస్థితిని బట్టి, వాడి ఆలోచనను బట్టి, వాడి స్థితిగతిని బట్టి వాడి ఆలోచనలుంటాయి, వాడి భావనలుంటాయి, వాడి కర్మలుంటాయి. కాబట్టి వాడి స్థితిని బట్టే ఈ 3 అనేవి ఉంటాయి. వాడి యొక్క 3 స్థితులు. ఎవరిని జడ్జి చేయటానికి ఎవ్వరికీ అర్హత లేదు. కనుక జీసస్ క్రైస్ట్ యొక్క వాక్క్షేత్రం నుంచి వచ్చిన వాక్కులు అద్భుతమైనవని, సత్యవాక్కులవి అంటున్నారు. ఎందుకంటే వాడు తెచ్చుకున్న మనసును బట్టి, వాడు పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాడి స్థితిగతులను బట్టి, వాడి నమ్మక వ్యవస్థను బట్టి ఇవన్నీ ఆధారపడి ఒక వ్యక్తి ప్రవర్తన, వాడి మాటలు, వాడి పనులు, ఆలోచనలు ఉంటాయి. కాబట్టి మనం వేటిని జడ్జి చేయగలుగుతాము, ఎన్నింటిని జడ్జి చేయగలుగుతాము, ఎన్ని మార్చుకోగలుగుతాడు మనం చెప్తే ఒక వ్యక్తి? అది పత్రిజీ గారు చెప్పే మాట. శ్రీకృష్ణుడు వాక్క్షేత్రం నుంచి వచ్చిన వాక్కులు ఎంతో అద్భుతమైన వాక్కులు. కనుక జీసస్ చెప్పినవి, శ్రీకృష్ణుడు చెప్పినవి, బుద్ధుడు చెప్పిన వాక్కులు వారి వారి వాక్క్షేత్రం నుంచి ప్రసరించినవే. వారు ఏం చెప్పారంటే ఎవరి ఆలోచనలను పట్టించుకోవద్దు. అవి సృజనాత్మకమైనవి, క్రియాశీలకమైనవి కావు. అందులో వారికి సర్వ స్వతంత్రం ఉంది. హాని చేయవచ్చు, కీడు చేయవచ్చు, లాభం చేయవచ్చు, నష్టం చేయవచ్చు. అది వారి వారి ఇష్టం. ఇకపోతే మిగతా 2 క్షేత్రాల గురించి మనం తెలుసుకుందాం. అవి వాక్క్షేత్రం, చేష్టాక్షేత్రం అయితే, రెండవ క్షేత్రం వదిలిపెట్టి ఈ మూడవ క్షేత్రమైన చేష్టాక్షేత్రం చూద్దాం. ఆ తర్వాత వాక్క్షేత్రం గురించి చూద్దాము అంటున్నారు. ఏమంటున్నారు? భావనా క్షేత్రం గురించి ఇప్పటిదాకా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. భావనా క్షేత్రంలో నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకో. నీకు నష్టం ఏది చేసినా తప్పు లేదు అనేది పత్రిజి గారు చెప్పింది భావనా క్షేత్రం గురించి. ఇంకా రెండోది వాక్క్షేత్రము. నేను దాని గురించి మాట్లాడతాను. అంతకన్నా ముందు చేష్టాక్షేత్రము. మూడోది చేష్టాక్షేత్రం గురించి చెప్పి తర్వాత నేను వాక్క్షేత్రం గురించి మాట్లాడతా అంటున్నారు. అయితే ఇప్పుడు చేష్టాక్షేత్రం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఏమిటి ఈ చేష్టాక్షేత్రం అంటే? ఇదే కురుక్షేత్రం. అదే కర్మక్షేత్రం. కురు అనే ధాతువు నుంచి వచ్చింది. మనం చేసే కార్యాలన్నీ కురుక్షేత్రానికి సంబంధించినవి. అంటే తినడం, తాగడం, చంపడం, కొట్టడం ఇలాంటి రకరకాల పనులు ఇవన్నీ కురుక్షేత్రానికి సంబంధించినవి. కురు చెయ్యడం, క్షేత్రం. దాన్నే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఏ పనిని ఈ శరీరంతో చేసినా దానిని కురుక్షేత్రం అనే అంటాం. చేష్టలు మాటలతో కూడుకొని ఉన్నవైనా, మాటలను మాత్రం మనం విడిగా తీసివేస్తున్నాం. చేష్టలను దూరంగా చేసి, మాటలు కాని చేష్టలను చేష్టా ప్రపంచంలో పెట్టి, చేష్టా ప్రపంచాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. నేను మళ్ళీ చదువుతాను. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండుంటది. ఏమంటున్నారు? ఏ పనిని ఈ శరీరంతో చేసినా కూడా దానిని కురుక్షేత్రం అని అంటాం. చేష్టలు మాటలతో కూడుకొని ఉన్నవి. పనులనేవి మాటలతో కూడుకొని ఉన్నాయి. రెండింటి కాంబినేషను. మాటలను మాత్రం మనం విడిగా తీసేస్తున్నాం ఇప్పుడిక్కడ. నీ వాక్క్షేత్రం గురించి నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు చేష్టాక్షేత్రం గురించే మాట్లాడుకుందాం అన్నారు కదా! ఇప్పుడు నేను వీటిని విడిగా మాటలను మాత్రం మనం విడిగా తీసేస్తున్నాము. చేష్టలను దూరంగా చేసి, మాటలు కాని చేష్టలను చేష్టా ప్రపంచంలో పెట్టి, చేష్టా ప్రపంచాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ అంటున్నారు. మాటలు లేకుండా ఉన్న ఒక చేతలను మాత్రమే దాని గురించే మాట్లాడుతున్నాము. దాని గురించే ఇప్పుడు అర్థం చేసుకుందాము అంటున్నారు. ఉదాహరణగా అర్జునుడు ద్రోణుడిని చంపాలి. అది ఒక చేష్ట. లేదా అభిమన్యుడు ఉత్తరను పెళ్లి చేసుకోవాలి. అది కూడా ఒక చేష్ట. చేష్టా ప్రపంచం అంటే ఈ చేష్టాకి ఈ ఎగ్జాంపుల్‌గా అర్జునుడు ద్రోణుడిని చంపడం అనేది ఒక చేష్ట. ఒక కర్మ. అట్లానే అభిమన్యుడు ఉత్తరను పెళ్లి చేసుకోవడం అనేది కూడా ఒక చేష్ట. ఉద్యోగం చెయ్యాలి, పిల్లల్ని కనాలి, డబ్బు సంపాదించాలి, భోగించాలి. ఇవన్నీ కూడా చేష్టలే అంటున్నారు. మనం క్రియారూపకంగా ఏది చేసినా దానిని మనం చేష్ట అని అంటాము. పనుల రూపంలో, కార్యాలుగా మనము ఏది చేసినా వాటినే చేష్టలు అంటాము.
అయితే ఎలాగైతే భావనా ప్రపంచం కేవలం ఆస్ట్రల్ ప్రపంచమో, కేవలం కారణ ప్రపంచమో, ఈ చేష్టా ప్రపంచం అన్నది ఈ భూ ప్రపంచానికి సంబంధించింది. పనులు చేసేవన్నీ ఎక్కడండి? ఈ శరీరంతోనే చేస్తాము. ఈ భూమి మీదనే చేస్తాం కదా! భావనలేమో ఆస్ట్రల్ థాట్స్ కాబట్టి ఆస్ట్రల్ ప్రపంచము. కానీ చేష్టలు మాత్రము ఈ భూ ప్రపంచానికి సంబంధించినవి. ఇది కురుక్షేత్రం. ఇది కార్యక్షేత్రం. భావనా క్షేత్రం అన్నది కారణ క్షేత్రం అయితే ఇది కార్యక్షేత్రం. ఈ క్షేత్రం గురించి అంటే మూడవ క్షేత్రమైన చేష్టా క్షేత్రం గురించి, కురుక్షేత్రం గురించి, కార్యక్షేత్రం గురించి మనం సువివరంగా తెలుసుకుందాము. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా నేను. 3 క్షేత్రాలు ఉన్నాయన్నారండి పత్రిజీ. భావనా క్షేత్రము, వాక్క్షేత్రము, చేష్టా క్షేత్రం. మొదటిదేమో భావనలు, రెండోది వాక్కులు, మూడోది చేష్టలు, కర్మలు, పనులు. అయితే భావనా క్షేత్రాన్ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేశారు. ఇంకా రెండోది వాక్క్షేత్రము. వాక్క్షేత్రానికి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను మూడోదైన చేష్టలు, కర్మలకు సంబంధించింది నేను మొదటగా మాట్లాడి తర్వాత వాక్కు గురించి నేను చెప్తాను. ఇప్పుడు నేను చేష్టల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ చేష్టలు అనేవి శరీరంతో చేసే పనులు కాబట్టి ఈ భూమికి సంబంధించినవి ఇవి. ఈ ఈ మూడవ క్షేత్రమైన చేష్టా క్షేత్రం గురించి, ఈ కురుక్షేత్రం గురించి, కార్యక్షేత్రం గురించి తెలుసుకుందాము అంటున్నారు. ప్రపంచంలో రకరకాల మనుషులు ఉన్నారు. మొట్టమొదటగా మానవ శరీరంలో ప్రవేశించిన వారు ఉన్నారు. మానవ శరీరంలో ప్రవేశించి 10 జన్మలంటే అప్పుడే మొట్టమొదటగా మానవ శరీరంలో ప్రవేశించిన వాళ్ళు అంటే బేబీ సోల్స్ అండి. వాళ్ళకి ఎక్కువ జ్ఞానం అనేది ఉండదు. అప్పుడప్పుడే ఈ జంతు జన్మల్లో నుంచి మానవ జన్మలు తీసుకుంటున్న వాళ్ళు. ఏమంటున్నారు? మొట్టమొదటగా మానవ శరీరంలో ప్రవేశించిన వారు ఉన్నారు. మానవ శరీరంలో ప్రవేశించి 10 జన్మలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 500 జన్మలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరి స్వభావాలు ఒకే రకంగా ఉండవు. ఎందుకంటే ఎల్కేజీ చదివేవాడు, పీహెచ్డీ చేసేవాడు ఒకేలాగా ఎట్లా ఉంటాడండి? అదే పత్రిజీ గారు చెప్తున్నారు. వీళ్ళందరి అప్పుడే జన్మలు తీసుకున్న, అప్పుడే మొదటగా జంతు జన్మల్లో నుంచి మనిషి జన్మ తీసుకున్న వాడి ప్రవర్తన కానీ, ఓ 10 జన్మలు తీసుకున్నవాడు కానీ, 500 జన్మలు తీసుకున్న వాళ్ళ స్వభావాలు ఒకే రకంగా ఉండవు. మొట్టమొదట్లో తమో గుణ ప్రధానిగా వస్తాడు. మన జంతు జన్మల్లో నుంచి మనిషి జన్మగా తీసుకున్నప్పుడు తమో గుణ ప్రధానిగా ఉంటాడు. మానవుడు తర్వాత కొన్ని జన్మల తర్వాత మెల్లమెల్లగా ఆ గుణం మారుతూ మారుతూ రజోగుణ ప్రధానిగా తయారవుతాడు. నేను నాది అనేది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మారుతూ మారుతూ సత్వగుణ ప్రధానిగా వస్తాడు. ఆ తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా మారుతూ నిర్గుణుడుగా మారిపోతాడు. అంటే రకరకాల గుణ సంశయాలతో కూడి ఉన్నవాడు మానవులు. మరి రకరకాల ఈ మానవుల కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? ఒకే రకంగా ఉంటాయా? అంటే ఉండవు అంటున్నారు. రకరకాల గుణ సంచయాలు గల మానవుల కార్యకలాపాలు కూడా ఆ గుణాలకు తగిన విధంగానే ఉంటాయి. రకరకాలుగా ఉంటాయి. ఒకరి కార్యకలాపాలు ఇంకొకరి కార్యకలాపాలతో ఎప్పటికీ ఒకటిగా ఏకం కాజాలవు. అది అసంభవం. ఇప్పుడు ఇక్కడ 3 రకాలుగా ఉంటాయి అని చెప్పారు కదా! తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఎవరైతే జంతు జన్మలలో జంతువు ఏం చేస్తుంది? అది తినడం, పడుకోవడము, ఎంతసేపు తిరగడము, మైథునం ఇవే ఉంటాయి కదా! అట్లా ఆ జన్మ నుంచి మన మనిషి జన్మలోకి వచ్చిన వాడు మొదట్లో ఎంతసేపు తినడం, తిరగడము, పడుకోవడము ఇదే ఉంటుంది. కొన్ని జన్మల తర్వాత చిన్నగా చిన్నగా రజోగుణంలోకి వస్తాడు. నా కోసము, నా వాళ్ళు, నా పేరు, నేను, నేనన్నదే కావాలి. ఈ కొన్ని జన్మల ఒక 10, 20 జన్మల తర్వాత ఈ రజోగుణంతో ఉంటాడు. ఆ రజోగుణంలో ఉన్నవాడు ఎట్లా ప్రవర్తిస్తాడండి? ఎంతసేపు అవే మాట్లాడుతూ ఉంటాడు. తమో గుణంలో ఉన్నవాడు నేను తిన్నానా? నాకు బావుందా? నేను హాయిగా పడుకోవడానికి ఉందా? ఇదే చూసుకుంటాడు. వాడు ఇంతసేపు వాడికి కంఫర్ట్‌గా ఉండేదే ఆలోచించుకుంటాడు. అట్లాంటి వ్యక్తులు అట్లాంటి మాటలే మాట్లాడతారు. అట్లానే ప్రవర్తిస్తారు. ఈ రజోగుణంలో ఉన్న వ్యక్తులు అట్లానే ప్రవర్తిస్తారు. అట్లానే ఇంకా తమోగుణం నెక్స్ట్ సత్వగుణం. సత్వగుణంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు మాట్లాడే తీరు గాని సాత్వికంగా
వాళ్ళ ప్రవర్తన గాని ఈ 2 గుణాలకు అతీతంగా ఉన్న ప్రవర్తనలో ఉంటారు. ఇంకా నిర్గుణము. అట్లా వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళ జన్మ పరంపరను బట్టి, వాళ్ళు తీసుకున్న జన్మలను బట్టి ఆ వ్యక్తుల ప్రవర్తన అనేది ఉంటుంది అంటున్నారు. ఒకరి కార్యకలాపాలు, ఒకరి పనులు అనేవి ఇంకొకరి పనులు ఒకేలాగా ఉండవు, ఉండజాలవు. అది కుదరని పని, అసంభవము అంటున్నారు. ఒకానొక తమోగుణ ప్రధానమైన వాడి కార్యకలాపాలు ఆ గుణానికి సంబంధించినవిగా పూర్తిగా ఆ గుణానికే అంకితమై, ఆ గుణానికి ప్రతిరూపమై, ప్రతి ఛాయ అయ్యి ఉంటాయి. అంటే ఆ నీడలాగా ఆ గుణానికి అనుగుణంగా ఉంటాయి. అలాగే ఒక రజోగుణ ప్రధానమైన వాని కార్యకలాపాలు రజోగుణ ప్రధానమై ఉంటాయి. ఒకానొక తమోగుణ ప్రధానమైన వాడి కార్యకలాపాలు ఒకానొక రజోగుణ ప్రధానమైన వాడి చేసే పనులతో ఒకే విధంగా ఉండవు. అది అసంభవం. ఎలా ఉంటాయి? ఏ వంట తింటే చేతికి ఆ వాసనే కలుగుతుంది. టమాటో వంట చేస్తున్నప్పుడు చేతికి కాకరకాయ వాసన వస్తుందా? అలాగే మనం అంతరంగంగా ఏ గుణం కలిగి ఉంటామో, మన కార్యకలాపాలు కూడా అదే గుణానికి సంబంధించినవిగానే ఉంటాయి. కానీ వేరే గుణానికి సంబంధించినవిగా ఉండవు అంటున్నారు. అది అసంభవము. అది అసహజము. అలా ఉండజాలదు అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. అలాగే ఒకానొక రజోగుణ ప్రధానమైన వాడి కార్యకలాపాలు, ఒకానొక సత్వగుణ ప్రధానం యొక్క కార్యకలాపాలు కూడా అట్లా ఉండజాలవు. ఈ సత్వగుణ ప్రధాని యొక్క కార్యకలాపాలు ఎలా ఉంటాయి? అతడు చక్కని సంగీతం వింటాడు. చక్కగా భజనలు చేస్తాడు. లేకపోతే చక్కగా ఆటపాటలతో ఉంటాడు. రజోగుణ ప్రధాని పాలిటిక్స్‌లో ఉంటాడు. వారికి అదే కావాలి. అలాగే ఒక సాత్విక గుణ ప్రధాని యొక్క కార్యకలాపాలు ఒక నిర్గుణిని యొక్క కార్యకలాపాలులా ఉండవు. నిర్గుణ ప్రధానమైన వాడు ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటాడు. ధ్యానం చెప్తూ ఉంటాడు. ధ్యానం చేయిస్తూ ఉంటాడు. ధ్యానం గురించే మాట్లాడుతూ ఉంటాడు. కేవలం సత్వగుణ ప్రధాన కార్యకలాపాలలో, సంగీతంలో, భజనలలో, ఆటపాటల్లో, ఫైన్ ఆర్ట్స్‌లో నిర్గుణ ప్రధానులు ఉండరు. ఇవి చేసేవాళ్ళు సత్వగుణ ఉన్నవాళ్ళు భజనలు చేస్తూ, సంగీతం నేర్చుకుంటూ, రకరకాల ఆటపాటలలో, పెయింటింగు ఇట్లాంటి ఫైన్ ఆర్ట్స్‌లలో ఉంటారు. ఈ సత్వగుణ ప్రధానులు. ఇందులో నిర్గుణులనే వాళ్ళు ఉండలేరు. వీటి కోసం నేను టైమ్ స్పెండ్ చేయడం ఏంటి? టైమ్ వేస్ట్ అనిపిస్తుంది నిర్గుణులకి. ఎంతసేపు ధ్యానం చేస్తూ, ధ్యానం చెప్తూ ఇందులో ఉండడానికి ఈ నిర్గుణులనే వాళ్ళు ఇష్టపడతారు. కనుక చెప్పేదేమిటంటే, మానవుడి కార్యకలాపాలు, కార్యక్షేత్రాలు, కురుక్షేత్రాలు, కర్మక్షేత్రాలు వారి వారి అంతర్గుణాల నిస్సహాయ బందీలు. అంతే తప్ప మనం బయటికి మాటలనడం వల్ల వాళ్ళేదో ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతారు అనుకోవడం మన భ్రమ. వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టే వాళ్ళ పనులనేవి ఉంటాయి. అంతర్గుణాలు ఎలా ఉంటాయో వారి కార్యాలు కూడా అచ్చుగా పోత పోసినట్లుగా అలాగే ఉంటాయి. దీన్నిక్కడికి ఆపుదామండి. థాంక్ యూ.